దోసకాయ రోటి పచ్చడి. సాధారణంగా మనలో చాలా మంది దోసకాయ అంటేనే దగ్గరికి రానివ్వరు. అందులో నేను కూడా ఒక దాన్నే అనుకోండి. కానీ ఈ దోసకాయని ఇలా రోటి పచ్చళ్ళ చేసుకుని తింటే మాత్రం అన్నం ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు. దానికైతే నేను గ్యారంటీ ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే దోసకాయని నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లోపల ఉన్న పిక్కలు గుజ్జు కూడా మనం పచ్చళ్ళలో వాడతాం కాబట్టి వాటిని అయితే పారేయకండి. దోసకాయని మాత్రం ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో అలాగే 20 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో అలాగే కొంచెం పసుపు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి అయితే తీసుకోవాలి. దోసకాయలో వచ్చిన గుజ్జు కూడా నేను ఈ జార్ లో వేసుకున్నాను. ఆ తర్వాత పులుపు కోసం కొంచెం చింతతొక్కు, దాని ప్లేస్ లో మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సగం దోసకాయ ముక్కలు వేసుకుని మిక్సీని జస్ట్ ఒక రౌండ్ మాత్రమే వేయండి. మరీ పేస్ట్ అయిపోకూడదండి. ఇక్కడ చూపిస్తున్నట్టు బరకగా ఉంటే చాలు. మిగిలిన సగం దోసకాయ ముక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పోపు పెట్టుకోవడం అనేది మనకి ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మిక్సీ కాకుండా మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం కంపల్సరీ రోల్ అయితే ప్రిఫర్ చేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మన టేస్టీ దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, అన్నంలో కలుపుకుని తినేద్దాం వచ్చేయండి. వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని ఈ దోసకాయ రోటి పచ్చడి కలుపుకుని తింటే టేస్ట్ ఉంటుందండి. నాలుగు మీద ఉన్న టేస్ట్ బడ్స్ అన్ని కూడా సాటిస్ఫై అయిపోతాయి. వెజ్ లో ఏదైనా స్పెషల్ గా తినాలనిపించినప్పుడు ఇలా ఈ పచ్చడి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.